నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో ప్రారంభమైన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలు ప్రారంభించిన ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ సుపం శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా తిరుచి వాహన సేవ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఊరేగింపు మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించడంపై శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో సంబరాలు దేశానికి పీవీ చేసిన సేవలు గుర్తు చేసుకున్న నేతలు ఇన్స్పైర్ మనకు తిరుపతి జిల్లా స్థాయి వైజ్ఞానిక మేళా కాంపిటీషన్లను శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ సుపం ముఖ్య అతిథులుగా విచ్చేసి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఇన్స్పైర్ మనకు తిరుపతి జిల్లా స్థాయి వైజ్ఞానిక మేళా కాంపిటీషన్లను శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బిఎం మధుసూదన్ రెడ్డి, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల స్టాల్స్ ను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ సుపం, ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఇన్స్పైర్ మనకు వైజ్ఞానిక మేళా కార్యక్రమాలు చేపట్టి బాల మేధావులను గుర్తిస్తుందని, తద్వారా దేశానికి మంచి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడమే ఇన్స్పైర్ మనకు వైజ్ఞానిక ప్రదర్శన ఉద్దేశమని తెలియజేశారు. అవార్డ్స్ ఎగ్జిబిషన్ చూసాము. మన మొత్తం తిరుపతి జిల్లా నుంచి 373 వరకు 373 పిల్లలు ఎగ్జిబిషన్ తీసుకువచ్చారు. చాలా మంచి ఐడియాస్ పిల్లలు ప్రజల సమస్యల గురించి వాళ్ళు చూపించారు. అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ కి ఈ వయసులో కూడా చిన్న పిల్లలు ఫ్రమ్ క్లాస్ 6 to 10th ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన స్కీమ్ కింద వాళ్ళు ఇంత మంచి ఐడియాస్ తీసుకువచ్చారు. అండ్ మనం ఇక్కడ ఎమ్మెల్యే గారు, డిఓ గారు మన తిరుపతి నుంచి ఇంకా సమస్త జిల్లా అధికారి వచ్చారు. మరియు మనం పిల్లలతో మాట్లాడాము, వాళ్ళకి బెస్ట్ విషెస్ ఇచ్చి మనం వాళ్ళతో డిస్కస్ చేసాము. మరియు ఒక ఇన్స్పైర్ స్కీమ్ కింద ఎలా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి పిల్లలలో దాని గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి 10% ఎగ్జిబిషన్ స్టేట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. రాజశేఖర్ సార్ని రిక్వెస్టింగ్ ప్లస్ ఇంత పెద్ద సైన్స్ దీని గురించి పిల్లలు రెండోసారి పెట్టడం నిజంగా కాళహస్తి టెంపుల్ పక్కన పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క టెక్నాలజీ చూస్తే మనం రైలు పోతున్నప్పుడు కరెంటు దాంట్లో అయ్యేది కూడా చెప్పడం జరిగింది. తాగినప్పుడు యాక్సిడెంట్లు కాకుండా వాళ్ళు సెన్సార్ అనే ఒక అద్దాలకి యాడ్ చేసి చెప్పడం కొన్ని జరిగింది. ఒక్కొక్క టెక్నాలజీ వింటుంటే పిల్లల పిడుగులు అన్నట్టుగా ఉంది. నిజంగా ఈ వయసులో అంత తెలివి ఉండి నిజంగా మాకు చిన్నప్పుడు ఎన్ని ఫెసిలిటీ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దీని మీద ఇంట్రెస్ట్ గా చూపించి అంతకుముందు సైన్స్ అంటే ఏంది అనేవాళ్ళం. అంటే ఎవరు పట్టించుకున్నారు కదా, బుక్కే దొరికే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్ చెప్పి బీహార్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, 3 అమ్మాయిలు తెలుగు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఎంత బాగా ఈ రోజు నిజంగా గ్యాస్ లీకేజ్ గురించి కూడా చెప్పడం, ప్రతి ఒక్క పిల్లల దగ్గర ఒక్కొక్క టెక్నాలజీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ
వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మహిళలకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారని, మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వైసీపీ నాయకురాలు పవిత్ర రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో మహిళా గ్రూపులకు ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు అధ్యక్షతన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకురాలు పవిత్ర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆసరా 4వ విడత ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పవిత్ర రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం హామీ మేరకు ఆసరా ఆర్థిక సహాయంను అందించడం జరిగిందని, మహిళలు తమకు వచ్చిన సొమ్ములతో అభివృద్ధి చెందే విధంగా ఖర్చు చేయాలని సూచించారు. వైసీపీ నాయకురాలు పవిత్ర రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్న సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేసి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలు లబ్ధిని చేకూర్చారన్నారు. మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. మా నాన్నగారు గెలిచిన తక్షణమే గ్రేడ్ 3లో ఉండే మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా మారింది. ఇది చాలా కష్టమైన పని, బట్ మనం గెలిచినాక ఆ పని కూడా చేయటం జరిగింది మున్సిపాలిటీకి. దీనివల్ల మనకి లాభాలు ఏంటంటే ఫండ్ ఎక్కువ రావటము, మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఇంకా కాస్త ముందుగా తీసుకెళ్లి ఇంకా ఫాస్ట్ గా చేయటం అనేది మనకి మంచిగా జరుగుతూ ఉంటుంది. సందర్భంగా నేను తెలియజేస్తాను. శ్రీకాళహస్తి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడు మృతి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కమిషనర్ రమేష్ బాబును సిపిఐ నాయకులు కోరారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి జనమల గురువయ్య మరియు సిపిఐ పార్టీ ఏఐటియుసి నియోజకవర్గ నాయకులు వినతి పత్రం అందజేశారు. శ్రీకాళహస్తి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడు మృతి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కమిషనర్ రమేష్ బాబును సిపిఐ నాయకులు కోరారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి జనమల గురువయ్య మరియు సిపిఐ పార్టీ ఏఐటియుసి నియోజకవర్గ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి జనమల గురువయ్య మాట్లాడుతూ నిన్న శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి సీనయ్య అకాల మృతి చెందడంతో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశామని అన్నారు. వారి కుటుంబాన్ని ఆర్థికంగా మరియు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు తాము అందజేసిన వినతి పత్రానికి సానుకూలంగా స్పందించి వారి కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. రాష్ట్ర మహిళా మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలుగా శ్రీమతి లావణ్య పాలఘాట్ నియమితులయ్యారు. ఆమెను సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడులను అరికట్టడంతో పాటు వారికి పూర్తి భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మహిళలకు చట్టపరంగా హక్కులు కల్పించి అన్ని విధాలుగా సహాయ సహకరణ అందిస్తామన్నారు. భారత మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంపై శ్రీకాళహస్తిలోని బీజేపీ నేతలు స్వాగతించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంపై శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు స్వాగతించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. గరికపాటి రమేష్ బాబు మరియు బీజేపీ నేతలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ మరియు పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు సంయుక్తంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి పిలుపు మేరకు రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ కుమార్ సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంపై వేడుకలు నిర్వహించామని అన్నారు. బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల్లోని తెలుగు జాతిని గుర్తెరిగి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు ఇవ్వడంపై దేశ పౌరులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నామని ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రపంచంలోని భారతదేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మారడానికి పునాది వేసిన తెలుగు ముద్దుబిడ్డను గుర్తించి దివంగత పివి నరసింహారావుకి భారతరత్నంతో సత్కరించిన మన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని నరేంద్ర మోదీని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు గరికెపట్టి రమేష్ బాబు, శ్రీకాళహస్తి రూరల్ అధ్యక్షులు కూనాటి నాగరాజు, తొట్టంబేరు మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తన తండ్రి మాజీ మంత్రి నారాయణ గెలుపు ఖాయమని పొంగూరు శరాణి ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి నారాయణ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. నెల్లూరు నగరంలోని పేదల కాలనీల్లో ఇప్పటికే ప్రచారం పూర్తి చేసినట్లు ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాజకీయంగా తన తండ్రికి అన్ని విధాలా తాను బాసటగా నిలవనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో గోకర్ణ పర్తగాలి మఠం పీఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, తమిళ సినీ కథానాయకుడు జయం రవి, ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనితలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో గోకర్ణ పర్తగాలి మఠం పీఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, తమిళ సినీ కథానాయకుడు జయం రవి, ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనితలు వేర్వేరుగా స్వామివారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనం అనంతరం తమిళ సినీ కథానాయకుడు జయం రవి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 16వ తేదీ తాను నటించిన సైరన్ అనే సినిమా విడుదల కానుందని తెలిపారు. వరుసగా సినిమాలు చేస్తున్నానని, బ్రదర్, జీవి, కదలిక, నేరం ఇళ్ళై, దర్శకుడు మణిరత్నంతో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నట్టు తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడానికి జయం రవి నిరాకరించారు. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంపై జనసేన మీడియా సమావేశం నిర్వహించింది. దొంగ ఓట్లు చేర్చడంలో మున్సిపల్ కమిషనర్ హరిత పాత్ర కీలకమని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంపై జనసేన నేతలు మండిపడ్డారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. దొంగ ఓట్లు చేర్చడంలో మున్సిపల్ కమిషనర్ హరిత పాత్ర కీలకమని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. హరితపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో 25,000 దొంగ ఓట్లను కమిషనర్ హరిత చేర్చారన్నారు. ఈసీ గత ఎన్నికల అక్రమాలపైనే కాకుండా ఇప్పుడు జరిగిన ఎన్నికల అక్రమాలపైన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ తిరుపతి జిల్లాను దొంగ ఓట్ల జిల్లాగా మారిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లను చేర్పించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు చేర్పించలేదని, వేయించలేదని వైసీపీ ప్రజాప్రతినిధులు కాణిపాకంలో ప్రమాణం చేస్తారని కిరణ్ రాయల్ సవాలు చేశారు. దొంగల కన్నా, ఎర్ర చందనం దొంగల కన్నా దారుణంగా అధికారులు తయారైపోయారు ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో. దొంగోట్లు చిన్నపిల్లలు స్కూల్ కాపీ కొడతారు కదా, ఎగ్జామ్స్ కాపీ, అలా అయిపోయిన పరిస్థితి. వాళ్ళు శిక్షిస్తూ ఉంటాం మనం, సస్పెండ్ చేసాక. అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు. ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం, దేవుని ప్రసాదం లడ్లు 2 లడ్లు అమ్ముకున్నా పట్టుకున్నా వాడు 14 రోజులు జైల్లో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సస్పెన్స్ సరిపోదు, వీళ్ళు జైల్లో పెట్టాలి. నారా చంద్రబాబు నాయుడుతోని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె పాకాల మండలం దామల చెరువు పంచాయతీ రాజమనగర్లో పర్యటించారు. మీ ఇంటి వద్దకే మీ పులిపర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పాకాల మండలం దామల చెరువు పంచాయతీ రాజునగర్లో టీడీపీ నాయకురాలు పులివర్తి సుధారెడ్డి పర్యటించారు. అందుకే బాబు కావాలని, అలాగే నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన పులివర్తి నాని గెలవాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి సుధారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మినీ మేనిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు. బాబు రావాలన్నా, భవిష్యత్తు మారాలన్నా జరగబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గెలవాలన్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చెవిరెడ్డి లాంటి ఎమ్మెల్యేను తాను జీవితంలో చూడలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై 64,000 కోట్ల రూపాయలు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కడం వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం 8 లక్షల రూపాయలు నష్టపోయిందని ఆమె ఆరోపించారు. ఇక జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు, మద్య నిషేధం, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నించారు. తాయిలాలతో చెవిరెడ్డి చేస్తున్న మోసాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ప్రశాంతమైన చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయి మత్తులో అమాయకులపై దాడులు పెరిగిపోయాయన్నారు. గంజాయి అంటూ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఊదరగొడుతున్న బాధ్యులపై ఒక్క కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. పులివర్తి నాని గెలుపుతో చంద్రగిరి పరిస్థితులు మారతాయని స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో పులివర్తి నానిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఓటర్ల సవరణకు సంబంధించిన వివిధ ఫారమ్స్ డిస్పోజ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. తాజాగా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్, సంబంధిత ఈఆర్ఓలతో కలిసి హాజరయ్యారు. ప్రతి ఫారం కూడా క్లుప్తంగా పరిశీలించి ఏ పొరపాట్లు లేకుండా చూడాలని, ఎన్నికల సన్నద్ధతపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణలో అవసరం మేరకు ఆర్ఓలు, ఈఆర్ఓలు, నోడల్ ఆఫీసర్ల కొరత లేకుండా జిల్లా ఎన్నికల అధికారులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరిస్తూ జిల్లాలో ఓటర్ల సవరణకు సంబంధించిన 6, 7, 8 ఫారంలు పెండింగ్లో లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ ఓటర్ గుర్తింపు కార్డు జనరేట్, ప్రింటింగ్, డెలివరీ సంబంధించిన పూర్తి ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ జిల్లాల్లో ఎన్నికల నిర్వహణపై సంబంధించిన ఆర్ఓలు, ఏఆర్ఓలకు మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరగనుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంకు సంబంధించిన పూర్తి బాధ్యతగా నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస నెట్వర్క్ సంబంధిత కనెక్టివిటీ సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవీఎం నోడల్ అధికారి కోదండ రామరెడ్డి, ఆర్ఓలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్నికల నిర్వహణపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఓటర్ల జాబితా పూర్తి అవడంతో ఎన్నికల నిర్వహణకు కావలసిన శిక్షణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. తాజాగా ఎన్నికల విధులను కేటాయించిన వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి చేయవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు కలెక్టర్ లక్ష్మీషా. ఎన్నికల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిన్న సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ జరిపించవలసిన అవసరం ఉందని, ఎటువంటి అవాంతరాలు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో రవాణాకు సంబంధించి ఆర్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్ట్రాంగ్ రూము, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, నెట్వర్క్ సిగ్నల్స్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలో ప్రధాన చెక్పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎన్నికలకు అవసరమైన ప్రత్యేక మౌలిక వసతులతో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచి ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. బార్ మరియు రెస్టారెంట్లో ఎక్కువ అమ్మకాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. తిరుపతి ఐఐటీలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసే అంశంపై జిల్లా కలెక్టర్ లక్ష్మీష ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్తో పాటు ఐఐటీ బీమ్ ప్లానింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులు, డిప్యూటీ రిజిస్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఐఐటీలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి ఐఐటీలో పెండింగ్ పనులు పూర్తి చేసే అంశంపై జిల్లా కలెక్టర్ లక్ష్మీష ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జేసీ శుభం బన్సాల్, ఐఐటీ డీన్ ప్లానింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మురళీకృష్ణ, డిప్యూటీ రిజిస్ట్రార్ చమన్ మెహతా, ఈఈ సివిల్ చైతన్య, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఐఐటీలో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను కలెక్టర్కు ఐఐటీ అధికారులు వివరించారు. అనంతరం ఐఐటీ అధికారులకు కలెక్టర్ లక్ష్మీష పలు కీలక సూచనలు అందించారు. జాతీయ రహదారులకు R&B సంబంధించి కూడలి ఏర్పాటుకు డిజైన్ మేరకు చర్యలు చేపట్టాలని, అలాగే ఐఐటీ వద్ద బస్టాప్ ఏర్పాటుకు NH వారు క్లియరెన్స్ త్వరితగతిన ఇవ్వాల్సి ఉందన్నారు. లెవెల్ క్రాసింగ్ క్లోజర్ పై క్లియరెన్స్ కు సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. త్రాగునీరు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు తాగునీరు అంశంపై RWS శాఖ వారు దృష్టి పెట్టి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. వీధి దీపాలు ఏర్పాటుకు సంబంధించి అంచనాలు తయారు చేయాలని, ఎలక్ట్రిసిటీ సంబంధిత అంశాలకు గాను వారంలోపు ప్రణాళికలు సిద్ధం కావాలని అధికారులతో అన్నారు. ఆర్టీసీ వారు ఐఐటీ రిక్వెస్ట్ బస్టాప్ వద్ద బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గార్బేజ్ డిస్పోజబుల్ సిస్టమ్ ఏర్పాటుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐఐటీ వారికి సూచించారు. తాత్కాలికంగా జిల్లా యంత్రాంగం తరపున సహకారం అందిస్తామని తెలిపారు. ఐఐటీకి సంబంధించిన వీడియో విజువల్స్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై తిలకించి చర్చించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, ఎస్ఈలు ఏపీ ఎస్పీ DCL కృష్ణారెడ్డి, RWS విజయ్ కుమార్, ఐఐటీ ప్రతినిధులు, జి సెక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా భారతదేశ ప్రగతి కోసం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు చిరస్మరణీయమని అన్నారు. పివి నరసింహారావుకి తిరుపతి ఆధ్యాత్మిక నగరంతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని అలిపిరి టీఓ చెర్లోపల్లి రోడ్డు మార్గానికి పివి నరసింహారావు మార్గుగా టీటీడీ ధర్మకర్తల మండలి, నగరపాలక సంస్థ సంయుక్త తీర్మానం చేసి ప్రకటించాలన్నారు. తిరుపతి విమానాశ్రయాన్ని పివి నరసింహారావు టెర్మినల్ గా నామకరణం చేస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి అనుమతి పొందాలన్నారు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 62,593 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,593 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 18,517 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఆదాయం 4.31 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.
ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో ప్రారంభమైన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలు ప్రారంభించిన ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సుపం. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా తిరుచి వాహన సేవ, జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఊరేగింపు. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించడంపై శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో సంబరాలు, దేశానికి పీవీ చేసిన సేవలు గుర్తు చేసుకున్న నేతలు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.